భువనగిరి జిల్లా ఆలేరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రభుత్వ కార్యక్రమం కాస్త సొంత పార్టీ నేతల మధ్య రచ్చకు వేదికైంది. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ఇలా అందరూ వేదికపైనే ఉన్నా క్యాడర్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోయింది. ఇందుకీ ఆలేరు వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎదురైన ఆ చేదు అనుభవం వెనుక అసలు కథ ఏంటి? అడ్డుకుంది ప్రతిపక్షమా లేక స్వపక్షమా? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కొన్నాళ్లకే సొంత పార్టీపై తిరుగుబావుట ఎగరేశారు. స్వపక్షంలోనే విపక్షంగా మారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మొదలుకొని అందర్నీ ఆర్పార్ అరుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వ పెద్దల మీద, వారి నిర్ణయాల మీద అనేకానేక విమర్శలు చేశారు. దీంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురై పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయినా అస్సలు వెనక్కి తగ్గలేదు. ఆ పార్టీలో రెడ్ల ఆధిపత్యమే నడుస్తుందని రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నారు కూడా. ఇక రాష్ట్రంలో ఒక పక్క కుల రాజకీయాలను రెచ్చగొడుతూ మరోపక్క ఒక నాయకుడిగా ఎదగాలని అనుకుంటున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. దీంతో తెలంగాణలో ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగిన ప్రాంతీయవాదం రూటు మార్చుకొని కుల సమీకరణాల వైపు మళ్లుతోందా అన్న అనుమానాలు తలెత్తాయి. గత 10 ఏళ్లలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన మల్లన్న అదే పార్టీ పెద్దలను కలవడం వెనక దాగి ఉన్న రాజకీయ లెక్కలు ఏంటి అన్నది అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో అప్పట్లో చర్చ జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొనడం అధికార పార్టీలో విభేదాలకు దారితీసింది. అయితే ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ స్థాయి సమీక్ష అంటే అంతా సజావుగా సాగుతుందనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మైక్ పట్టుకోగానే సీన్ మొత్తం మారిపోయింది. ఆయన తనదైన శైలిలో గణాంకాలు వివరిస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఊగిపోయాయి. మల్లన్న ప్రసంగం సాగుతూ ఉండగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏకంగా వేదిక వద్దకు దూసుకెళ్లారు. మమ్మల్ని విమర్శిస్తారా అంటూ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు చేయడం ఏంటన్నది క్యాడర్ ఆగ్రహం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు మాత్రం శాంతించలేదట. జిల్లాలో మల్లన్న ఇమేజ్ వేరు, ఆయన శైలి వేరు. కానీ ఆలేరు గడ్డపై మల్లన్నకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా, లేక మల్లన్న దూకుడుకు బ్రేకులు వేయాలని లోకల్ లీడర్లే ఎవరైనా హింట్ ఇచ్చారా అనే చర్చ ఇప్పుడు ఆలేరు పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. గతంలోనూ మల్లన్న వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక అధికారిక సమావేశంలో జిల్లా ముఖ్య నేతల ముందే ఇలా నిరసన వ్యక్తం కావడం వెనుక ఏదో పెద్ద కథే ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి అధికార పార్టీలో ఇప్పుడు తీన్మార్ పంచాయతీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలనలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడడం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదట. మరి ఈ సెగ ఇక్కడితో ఆగుతుందా, లేక మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.